హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు రీసెంట్ టాపిక్ ఒకటైతే నేను విన్నాను. మనం ఎప్పుడు కన్జ్యూమర్ యాక్ట్ గురించి, కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటాము. సో అలాంటిదే ఒక విషయం ఇప్పుడైతే వచ్చింది, పాలల్లో కల్తీ. అంటే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కుక్కట్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్, పాల ప్యాకెట్ ఇరిగిపోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. సో వాళ్ళు ఏంటి, అసలు తీసుకోవాలా వద్దా, పాలల్లో అంటే విరిగిపోయింది కూడా ఒక ఆశ్చర్యమైన. చాలామంది ఏం చేస్తారంటే పాలు విరిగిపోతే సరే పక్కన పడేస్తూ ఉంటారు, వెళ్ళి అడిగి షాప్కి వెళ్ళి అడిగే ధైర్యం చెయ్యరు. సో దీన్ని ఏ విధంగా తీసుకుంటే మంచిదంటారు? ఓకే మేడం, ఎంత ఫాస్ట్ మేడం మీరు. ఈరోజు క్వశ్చన్ వచ్చింది అంతే. మీరు మీడియా ఇట్లా ఉంటే చాలా బాగుపడుతుంది. యాక్చువల్ మాకు కూడా యాక్ట్లో వచ్చింది, కన్జ్యూమర్ యాక్ట్లో కల్తీ యాక్ట్ ప్రకారం మేడం. ఈరోజు హైదరాబాద్లో 5 లక్షల లీటర్ల పాలు అవసరం. మనకు ఒరిజినల్ పాలు 1 లక్ష లీటర్లే వస్తున్నాయి. 4 లక్షల లీటర్ల పాలు డూప్లికేట్ వస్తున్నాయి. మనం అవేర్నెస్ అయితే ఈ ప్రాబ్లం పోతుంది. అయితే మీరు చెప్పారు కుక్కట్పల్లిలో ఈరోజు నేను చూశాను, ఎప్పుడైతే పాల ప్యాకెట్ ఉంటామో దానిపైన ఎక్స్పైరీ డేటు, ఎంఆర్పి విత్ బిల్లు తీసుకోవాలి. ఆ పాలు ఏదైనా ప్రాబ్లం వస్తే మేడం ఇమ్మీడియట్లీ ఆ షాప్ వాడి మీద, ఆ కంపెనీ వాడి మీద మనము యాక్ట్ ప్రకారంగా కేసు ఫైల్ చేయొచ్చు. మీకు ఈ మధ్యలో చిన్న ఎగ్జామ్, షాద్నగర్లో రైతుల పాలని మనం అనుకుంటాం మేడం. రైతులు వెహికల్ పెట్టుకొని బకెట్ పెట్టుకొని అమ్ముతుంటారు. నేను ఈ మధ్యలో 3 days బ్యాక్ అతను ఏం చేశాడు, ఆ రైతు పాలని అందరూ 100 రూపాయల లీటరు, 80 రూపాయల లీటర్ తీసుకుంటారు. ఒక షాప్ ముందర ఏం చేసిండు, కేవీఆర్ ప్యాకెట్స్ అని ఉంటాయి, అది ఎక్స్పైర్ అయినాయి, 30 రూపాయలు కొట్టిస్తారు. అవి తీసుకొని మొత్తం కట్ చేసి అందులో పోసుకుంటున్నాడు. మీరు చూడండి, అవి ఎక్స్పైర్ అయినవా కావో తెలియవు, అవి ఎంత ఉన్నా 60 రూపాయల కన్నా ఎక్కువ ఉండవు. రైతు ఏం చేసిండు, అందులో పోసుకొని మళ్ళీ కాలనీలకు అందరూ వస్తాం. మనం ఏమనుకుంటాం, గేదె పాలు ఒరిజినల్ అని మనం తీసుకుంటాం. తీసుకొని తాగినాక టేస్ట్ ఉండవు, ఎక్స్పైర్ అయితే చాలా బాగుంటాయి. ఇటువంటి మోసాలు కూడా చేస్తున్నారు. కనుక మనకి యాక్ట్ ప్రకారంగా పాలు ఎప్పుడు పగిలిపోతే బిల్లు ఉంటే ఆ షాప్ మీద రైడింగ్ చేయొచ్చు. సార్, అంటే ఇప్పుడు అదేమంటారు, ఎక్స్పైరీ డేట్ అవ్వకపోయినా కూడా కొన్ని పాలు అనేవి విరిగిపోతున్నాయి. సో అలా అయినప్పుడు విరిగిన పాలుని వాడి దగ్గర, షాప్ అతని దగ్గర తీసుకెళ్తే షాప్ వాడు మనకు బిల్ ఇవ్వడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరాణా షాప్ వాళ్ళు ఇవ్వరు, ఏ సూపర్ మార్కెట్ వాళ్ళు బిల్ ఇస్తారు. కానీ కిరాణా షాప్లో చాలామంది పర్చేస్ చేసేది మాత్రం రోడ్డు మీద పాల బూత్లోనో లేదంటే కిరాణా షాప్లో తీసుకుంటారు. వాళ్ళు కానీ పాలు విరిగిపోతే ఎలా ఫైల్ చేసుకోవచ్చు? మనం ఫోన్పే ఒకటి వచ్చింది మేడం మనకు, చాలా మంచి ఆయుధం ఇది. మీకు నమ్ముతున్నారు, ఒక మీ సేవా సెంటర్లో 95 రూపాయలకు ఆధార్ కార్డ్ చేంజ్ చేసి ఇస్తారు. ఇది 2 days బ్యాక్ నా దగ్గర ఒక జర్నలిస్ట్ వచ్చిన క్వశ్చన్ ఫైల్ చేసిన. 90 రూపాయలకి అతను చేసిన పేరు మార్పిడి చేసి 150 రూపాయలు ఇస్తే తీసుకోలే, 400 రూపాయలు తీసుకున్నాడు. 400 రూపాయలు ఫోన్పే చేశాడు. అతను ఎంత బాధపడి తెలుసా మేడం, నా వద్ద లేవంటే కూడా 400 ఇస్తేనే పేరు చేంజ్ చేసిండు. అంటే 90 రూపాయలకు 150 ఇస్తే ఓకే, 400 తీసుకొని ఒక జర్నలిస్ట్తో తీసుకొని పెట్టుకుంటే అది కమిషనర్కి చెప్పి ఫైల్ చేసి ఫైన్ వేయించాం. అందుకని మీరు పాలకాయ ప్యాకెట్ కూడా ఫోన్పే చేయండి. ఫోన్పే చేస్తే పాలు పగిలినవనుకో, ఎందుకు పోతుంది పాలు అంటే దాంట్లో సోడియం కానీ సాల్ట్ కానీ ఎనీ ఐటమ్, వేరే ఐటమ్ కలిస్తేనే పగులుతాయి. న్యాచురల్ పాలు ఎప్పుడు పగలవు. నిజం చెప్పాలంటే మీకు 24 hours వరకు పగలవు. లేదు అంటే ఆ గిన్నెలో ఒకవేళ క్లీన్ లేకుండా దాన్ని పోస్తామని పగులుతాయి. దాంట్లో ఒకవేళ మాలిన్యం కానీ ఏదన్నా నీట్నెస్ లేనప్పుడు పగులుతాయి. అప్పుడు రెస్పాన్స్ మాది. ఇప్పుడు ఆ కుక్కట్పల్లిలో జరిగే సంఘటన, అతనికి థ్యాంక్స్ చెప్పాలి. అవేర్నెస్ ఎంత చిన్న పని, పోలీస్ స్టేషన్ పోయిండు. అటువంటి అవేర్నెస్ రావాలి, మీ ద్వారానే రావాలి. మీరు కూడా ఎంత మంచి క్వశ్చన్, ఫ్రెష్ క్వశ్చన్ ఈ రోజు అడిగినారు. ఎందుకంటే రోజు పొద్దున్నేస్తే పాలు తాగుతాం. చాలా మందికి అలవాటే పాలు. సో అతను అంటే నిజంగానే అతను వెళ్ళి పాలే కదా, చాలా మంది ఏం చేస్తారు, విరిగిపోతే కూడా సరే విరిగిపోయిన పక్కన పెట్టేసుకుంటారు. వెళ్ళి ఎవరు అడుగుతారు షాపుల్లోని, ఎవరు చెప్తారు అనేసి. లేదు మేడం, పాలు ఫస్ట్ తాగేది చిన్న పిల్లలు. మన పిల్లలు తాపుతాం మేడం, షాప్ అని చెప్పాలి, వాళ్ళ ప్యాకెట్ పలగొట్టి వాళ్ళ పిల్లలు తాపమని చెప్పండి, అప్పుడు వాళ్ళ అవేర్నెస్ వస్తుంది. అయితే పాలు ఎప్పుడు పగులుతున్నావో కంపెనీ నుంచే ప్రాబ్లం ఉంది. అవన్నీ డూప్లికేటే, ఒరిజినల్ కావు. ఇమ్మీడియట్ కంపెనీ మీద కేసు ఫైల్ అవుతుంది. ఇప్పుడు ఆ కంపెనీ క్లోజ్ అని అవుతుంది, లేకుంటే సీజన్ అవుతుంది. చాలా స్ట్రిక్ట్. పాలను టెస్ట్ చేయాలంటే మేడం, ఒక గ్లాసులో పాలు తీసుకొని కొంచెం పసుపు వేయాలి. పసుపు వేస్తే సేమ్ కలర్ ఉంటే ఒరిజినల్. ఓకే, పాలు కలర్ ఎల్లోగా మారితే
పసుపు ఎల్లో ఉంటే ఓకే, రెడ్ మారే అనుకోండి రెడ్ మారితే డూప్లికేట్. ఓకే, మన ఇంట్లో చేయొచ్చు. ఓకే ఓకే. ప్రతి పాలు కొనే వాళ్ళు అప్పుడే పగిలినవంటే కూడా దాంట్లో డూప్లికేట్ ఉన్నట్లే. ఇల్లు మంచిగా పసుపు ఉంటుంది, గ్లాస్ వేయాలి, వెంటనే వేసేయాలి. కలర్ చేంజ్ అయిందంటే డూప్లికేట్. ఫోన్పే చేయండి వెంటనే. మంచి కుకట్పల్లి ఆ కస్టమర్కు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేడం. ఇటువంటి అవేర్నెస్ రావాలనే మేము చూస్తున్నాం. లక్కీ అయితే నీ పెద్దవాళ్ళు దాతే ఏం కాదు మేడం, చిన్నపిల్లలకి. ఈరోజు పాల కల్తీల వల్ల, నూనె వల్ల క్యాన్సర్ హాస్పిటల్లో లైన్ కట్టారు మేడం. ఇంటింటికి ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తారు. మీరు 1 yearలో చూడండి, ప్రతి క్యాన్సర్ అనేది పాలు, ప్లాస్టిక్, టీ కప్పులు కూడా మేము మొత్తం అవాయిడ్ చేస్తున్నాం. వేడి టీ కప్పులో వస్తే లోపల ఉన్న పొర మొత్తం కరిగి మేడం కడుపులోకి వస్తుంది. 3 years లోపల మన క్యాన్సర్ గడ్డలు స్టార్ట్ అవుతున్నాయి. కర్ణాటకలో చాలా బయటపడాయి. మొన్న నేను 5th నాడు మేడం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళి చుట్టూన్న హోటల్లో అన్ని కప్పులన్నీ తీపిచ్చి గ్లాసులు, కప్పులు పడిపోతుంది, స్టీల్ గ్లాసులు, తర్వాత అద్దం గ్లాసులు పెట్టిస్తున్నాం. దానివల్ల అది చాలా మనకు హ్యాపీగా ఉంటుంది. ఈ అవేర్నెస్ మీరు కూడా చేయండి. కావాలంటే కూడా మేము గిఫ్ట్ 10 గ్లాసులు ఇస్తాం మా కన్జ్యూమర్కి వెళ్ళి. ఇంట్లో కూడా అదే వాడాలి మేడం. ప్లేట్ కూడా గ్రీన్ ప్లేట్ చాలా డేంజర్ భోజనం చేసేటప్పుడు. అదే వేడి వేడి పెడితే ఏమైతే మేడం మొత్తం నికోటిన్ వస్తుంది. తెల్ల ప్లేట్ అని తీసుకోండి, లేకపోతే స్టీల్ ప్లేట్ తీసుకోండి. ఇటువంటి అవేర్నెస్ చేస్తున్నాం మేడం మేము. ఇది ఫంక్షన్ హాల్లో కూడా ఇటువంటి మార్పు తీసుకురండి అని మీకు కోరుతున్నాను. చాలా థ్యాంక్ యూ. ఓకే సార్, నిజంగా ఈ పాలలో కల్తీ గురించి, వీటి గురించి అండ్ నెక్స్ట్ అప్డేట్స్ వచ్చాక అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా అప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి అవేర్నెస్ చేశారు మేడం. మీ మిత్రనా దాత్రి ఛానల్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.